అండి అందరూ బాగున్నారా? మరి ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ఎదురుగా రావడం జరిగింది. ఇంకా ఎవరైనా మరణాత టీచర్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చక్కగా కామెంట్స్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి విద్యా సంబంధమైనటువంటి మంచి విషయాలు ఎన్నో దీంట్లో అందించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మనవి. అదేవిధంగా మరి ఈ రోజుల్లో మనం ఎక్కువగా ఎక్కడ చూసినా చిన్నపిల్లల నోట పెద్దవాళ్ళ నోట స్ట్రెస్ 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 ఒత్తిడి 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 అనే మాట వింటున్నాం కదా. మరి ఆ ఒత్తిడిని తగ్గాలంటే మనం ఏం చేయాలి? కొంచెం మన రొటీన్కి భిన్నంగా కొంచెం డైవర్షన్ తీసుకోవాలి. ఏంటో డైవర్షన్ అంటే విద్యార్థుల్లో అయితే చిత్రలేఖనం చాలా మంచి హాబీ. అది చక్కగా చిన్న చిన్న గీతలతో ఎలా గీయాలో చిన్నపాటి చిత్రలేఖనం అందరూ కూడా గీయగలిగిందే నేను నేర్పుతున్నాను. పెద్ద దీనికి నైపుణ్యం అక్కర్లేదండి, పెద్ద ఆర్టిస్టే గీయగలడని ఏం లేదు. చక్కగా పిల్లలందరూ కూడా గీసుకోవచ్చు. పిల్లలు మీరందరూ రెడీగా ఉన్నారు కదా, మీ పుస్తకాలతో చక్కగా రెడీగా ఉండండి. మీ పెన్సిల్ తీసుకోండి, ఎరేజర్ అవసరం లేదు వీలైనంత వరకు. ఈరోజు వృత్తలేఖని తీసుకొని చూడండి, సర్కిల్తో ఈరోజు బొమ్మలు నేర్చుకుందాం. సర్కిల్తో 2 బొమ్మలు మీకు నేర్పుతున్నాను. ఒకటి టెడ్డీ బేర్. చక్కగా మీరు వృత్తలేఖనికి పెన్సిల్ సెట్ చేసి చక్కగా చూడండి, ఈ విధంగా ఒక పెద్ద వృత్తం ఒకటి గీయండి, దాంట్లో చిన్న వృత్తం గీయండి. 2 వృత్తాలు గీస్తారు. ఈ 2 బొమ్మలకి సేమ్ ఇలాగే 2 వృత్తాలే గీస్తారన్నమాట. ముందు మనం టెడ్డీ బేర్ సంగతి చూద్దాం. టెడ్డీ బేర్ చూడండి ఎలా గీసాం, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ముందు ఒక పెద్ద సర్కిల్ గీసాం, తర్వాత చిన్న సర్కిల్ గీసాం, తర్వాత 2 చిన్న కళ్ళు ఎలా పెట్టాం చూడండి. మళ్ళీ నేను ఇక్కడ గీసి మీకోసం చూపిస్తున్నాను. పెద్ద సర్కిల్ ఒకటి గీస్తారు, తర్వాత చిన్న సర్కిల్ ఒకటి గీస్తారు, దాంట్లో ఇంకా చిన్న సర్కిల్ గీస్తారు. ఈ విధంగా 3 సర్కిల్స్ గీయండి. చెవులు ఈ విధంగా ఈజీగా ఇలాగా అటొకటి ఇటొకటి చెవి పెట్టండి. ఈ సెకండ్ సర్కిల్లో కళ్ళు రావాలి. ఇదిగో ఈ విధంగా కళ్ళు పెడతారు. ఇక్కడ మూతి నోరు చిన్నది ఇలా గీస్తారు. అంతే. బాడీ ఇలా రౌండ్గా ఇలా చేస్తారనమాట. ఇలా రౌండ్గా బాడీ ఇలా గీస్తారు. బాడీ గీసిన తర్వాత మనం ఈ రౌండ్ షేప్కి దీనికి మధ్యలో ఇక్కడ ఒక చిన్న హ్యాండ్ ఇలాగ వస్తుంది చూడండి. ఇక్కడ ఒక హ్యాండ్ ఇలా చిన్నగా వస్తుంది, అంతే. తర్వాత ఇక్కడ ఇలాగ హాఫ్ సర్కిల్ ఒకటి గీయండి. ఇది ఇలా కలుపుతాం, దీని నుంచి ఇది ఇలా కలిపేస్తాం, అంతే. అంతే, టెడ్డీ బేర్ అయిపోయింది. చూడండి, ఇది టెడ్డీ బేర్. ఇలాగే ఒక చిన్న పిగ్గి బొమ్మ గీద్దాం. ఇదేంటి? పిగ్గి, చిన్న పిగ్గి అన్నమాట ఇది. మరి మీరు డబ్బులు దాచుకుంటున్నారా? చూడండి, ఇక్కడ ఇలా స్లిట్ ఉంటుంది, చిన్న పందిపిల్ల బొమ్మ ఉంటుంది ప్రతి ఇంట్లో. ఇందులో డిబ్బీలో డబ్బులు దాచుకుంటారు కదా, అలాంటి పిగ్గి డిబ్బీ అనమాట ఇది. దీని బొమ్మ గీద్దాం. చూడండి, ముందు లార్జ్ సర్కిల్ ఒకటి గీసుకుంటారు, వృత్తలేఖని తీసుకున్నారు కదా. ఆ తర్వాత చిన్న సర్కిల్ ఒకటి గీసుకుంటారు. దీనికి సేమే. తర్వాత ఈ లోపలికి మాత్రం ఇది కొంచెం వృత్తాకారం, కొంచెం సాగదీసినట్టు, అంటే దీర్ఘవృత్తాకారంలో మనం గీసుకోవాలి. దీర్ఘవృత్తాకారంలో ఇలా గీసుకుంటాం. దీని కింద కూడా చిన్న మూతి పెడతాం. ఇదిగో 2 చిన్న కళ్ళు, 2 చిన్న చెవులు, ఈ విధంగా 2-3 చిన్న గీతలు, హెయిర్ అనమాట. హెయిర్ గీస్తారు. కాళ్ళు చూసారా, 2 చిన్న డబ్ల్యూ లాగా గీసుకుంటారు. ఇక్కడ సైడు అంటే వెనక కాళ్ళు ఒకటి చిన్నది కనిపిస్తున్నట్టుగా మనం ఇక్కడ ఒకటి గీసుకుంటాం. ఇంతే, పిగ్గి బొమ్మ అయిపోయింది. అయితే ఇంకోటి చూడండి, మీకు గీతలతో గులాబీ ఎలా గీయాలో నేర్పుతున్నాను. చూడండి. ముందు మధ్యలో కనిపిస్తుంది కదా, ఇది చూడండి, కనిపిస్తుంది కదా. ముందు మధ్యలో ఇలాగా గీయండి. చూసారా, చాలా సులువుగా గీస్తాం గులాబీ. అంతేనండి. ఇంకా మీరు కొంచెం ఏమన్నా రేఖలు కొంచెం పెట్టాలనుకుంటే మరి
ఈ విధంగా మనం రోజ్ ఫ్లవర్ గీసుకుంటాం. తర్వాత దీనికి మీరు గ్రీన్ వేయండి. ప్రజెంట్ నా దగ్గర స్కెచ్ లేదు గ్రీను, అందుకని ఇలా వేస్తున్నాను. మరి ఈ విధంగా గీతలతో గులాబీ గీయండి. తర్వాత చూడండి పిల్లలు, 39తో చిలక గీద్దాం. 39తో చిలక, రామ చిలక గీద్దాం. ఇక్కడ చూడండి, ఇలా వేసుకోవాలి. 9 ఇలా వేసుకుంటారు. ఇప్పుడు చిలక బాడీ అనేది ఇలా గీస్తాం. దీనికి నెక్ ఇలా కలుపుతాం అన్నమాట. చూసారా? ఇప్పుడు తోక అనేది కొంచెం పైకి చూడండి. 39తో మనకి రామచిలుక అయిపోయింది. అంతే, 39తో రామచిలుక. కొంచెం మనకు ముక్కు ఇక్కడ పెద్ద అయింది కదా, చిన్నది వేసుకుందాం. దీనికి రెడ్ ముక్కు వేద్దాం. అలాగే ఇది కూడా రెడ్ వేద్దాం. దీన్ని కూడా మెడ దగ్గర పట్టి ఉంటుంది కదా, అందుకే దీన్ని రామచిలుక అంటారు. ఈ విధంగా మీరు చక్కటి రామచిలుకని వేశారు. మీరు కూడా వేయండి. ఇంకా మరి ఇంకా చాలా బొమ్మలు ఇంకా మీరు నేర్చుకోవాలి. ఇదో విధంగా మరొకసారి ఇంకా మీకు ఇది నేను రెండో సెక్షన్, ఇది బొమ్మలు నేర్పడం. ఇంతకుముందు చాలా బొమ్మలు నేర్పాను మీకు సమ్మర్ హాలిడేస్లో. ఈ బొమ్మలు కూడా నేర్చుకొని చక్కగా వీటికి రంగులు వేయండి. క్లాస్ రూమ్లో మీరు అందరూ కూడా వీటిని ఎగ్జిబిట్ చేయండి. మరి ఇంకా మరిన్ని బొమ్మలు నేర్చుకుందాం నెక్స్ట్ క్లాస్లో. థ్యాంక్ యూ.